ఫస్ట్ టైం కటార్ ఎయిర్వేస్ వెళ్తున్నా, ఎప్పుడు రాలేదు, మొదటిసారి ఎక్కుతున్నా. ఎలా ఉంటుంది చూద్దాం ఎక్స్పీరియన్స్. ఇవాళ కటార్ ఎయిర్వేస్ బిజినెస్ క్లాస్ ఎలా ఉంటుందో చూద్దాం. మన ఛానల్లో ఎన్నో ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ రివ్యూస్ అయితే చేసాం. ఇవాళ కటార్ ఎయిర్వేస్ ప్రజెంటేషన్ అయితే చాలా రిచ్గా ఉంది. ఇవ్వండి లాబ్స్టర్, ఎప్పుడు ష్రింప్ ఇస్తారు బిజినెస్ క్లాస్లో, లాబ్స్టర్ ఇచ్చాడు, సూపర్ ఉంది. లాబ్స్టర్ టైల్, వామ్మో ఏం వేడిరా నాయన. ఖతార్ మామూలు మనుషులకు కాదు ఇది. థ్యాంక్ గాడ్ మనకి ఇక్కడ జాబ్ ముందు అనుకున్నావు ఖతార్లో జాబ్ ఇస్తే తీసుకోవచ్చని. ఇప్పుడు వద్దురా బాబు నాకు ఖతార్లో జాబ్. మిడిల్ ఈస్ట్ ఎక్కడైనా పని చేయాలంటే మేబీ దుబాయ్, అబుదాబి, అవి కూడా వేడే. దుబాయ్, అబుదాబి అంటే ఉన్న వాటిలో అన్నింటిలోని చాలా లైవ్లీ ఉన్న ప్లేసెస్ అన్ని మిడిల్ ఈస్ట్లో. నడుస్తుంటే మనకి ఆకాష్ కలిసాడు. బొందు బంగ్లాదేశ్ వాడు. ఈ రెస్టారెంట్లోనే బొందు రెస్టారెంట్లోనే రోజు తింటా. బ్యూటిఫుల్ మార్చ్ బాత్, ఫిష్ అన్నీ ఇస్తాడనమాట. సరే నేను వెళ్తున్నాను, చాలా ఎండగా ఉంది అంటే పద నేను వస్తాను అన్నాడు. సో ఇట్స్ కమింగ్ విత్ మీ. Akash, nice meeting you, bro. Yeah, nice to meet you too, man. Where in Bangladesh you from? I'm from Noakhali. It's a district of Bangladesh. Noakhali, Jani. Yeah? Ami Jani, Noakhali. ఓకే, ఈ లగ్జరీ ఫ్లైట్ జర్నీకి ఎంత ప్రైస్ అయి ఉంటుంది టికెట్ గెస్ చేయండి. జస్ట్ అ గెస్సింగ్ గేమ్. ఓకే, హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రావి. సో ఇవాళ మనం ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్, కొత్త ప్లేన్లోని ఒక కొత్త క్యాబిన్ అయితే చూడబోతున్నాం. సో ఇవాళ మనం కొత్త క్యాబిన్ చూడబోతున్నాం. అదేంటంటే బోయింగ్ 777లో, ఇంతకుముందు బోయింగ్ 777లో బిజినెస్ క్లాస్ చాలా బ్యాడ్ ఉండేది. అందుకే అందరూ A380 ఎయిర్ బస్ తీసుకునేవారు. బోయింగ్ 777లో 2 సీట్లు, 3 సీట్లు, 2 సీట్లు కోచ్ క్లాస్లో ఉన్నట్టే చండాలంగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అప్గ్రేడ్ చేశారు, 1, 2, 1. సో ఈ కొత్త కన్ఫిగరేషన్ అయితే చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడు లాంచ్కి వచ్చాను. లాంచ్లోని కొంచెం ఏదైనా ఫుడ్ తినేసి, ఇదిగోండి తాగుతున్నా. మింట్ డీటాక్స్ అంట, ఏదో డీటాక్స్, మొత్తం డీటాక్సిఫికేషన్. సో మింట్ ప్లస్ సెలరీ, ఈ డీటాక్స్ తాగి అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం. ఓకేనా, లెట్స్ గో. సో చెక్ ఇన్కి రెడీ. ఫస్ట్ ఫ్లైట్ టైం నుంచి దోహా, బోయింగ్ 777 బోయింగ్ 777లో వెళ్తున్నాం. మొత్తం 5 నిమిషాల్లోని చెక్కింగ్ అయితే అయిపోయింది. లూయి విటాన్, హెర్మెస్, మన ఫేవరెట్ బ్రాండ్ ఒకప్పుడు, ఇప్పుడు వేసుకోవట్లేదు. సో లాంచ్ ఆరిక్స్ లాంచ్ మనకి వచ్చింది వాళ్ళ ఆరిక్స్. హోప్ఫుల్లీ మరి ఎప్పుడు రాను దోహా. ఎయిర్పోర్ట్ అయితే ఓకే, ఖతార్ ఎయిర్లైన్స్ బాగుంటుంది కాబట్టి లెట్స్ గో. గైస్, ఖతార్లోని ఆరిక్స్ లాంచ్ ఇది. ఓకే కొంత గొప్పగా ఏం లేదు, బట్ ఇట్స్ ఓకే. చూద్దాం ఫుడ్ ఏముందో. నాకు ఆ క్లాస్ ఉంది, తినేస్తే ప్లేన్లో పడుకోవచ్చు కదా. గేమ్ రూమా, మనకేదో గేమ్ రూమ్ ఉంది, ఫ్యామిలీ ఏరియా ఉంది, ఫుడ్ ఏముంది చూద్దాం. సో పొద్దున్నే ఏమున్నాయి ఏం చూద్దాం. వాల్నట్, ఆప్రికాట్, ఫిగ్స్ భలే ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఏవో ఉన్నాయి. ఫ్రెష్ ఫ్రూట్, సో ఫ్రెష్ ఫ్రూట్ ఉంది. ఏంటిది, డోనట్స్, మఫిన్స్, మింట్ అండ్ సెలరీ డీటాక్స్. వావ్, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, తాగుతాం కొంచెం. ప్లేట్లు ఏందిరా బాబు ఇలా ఉన్నాయి పెద్దవి. వావ్, బ్రాక్లీ, బీట్రూట్, అన్ని రకాల గడ్లు నాకు కావాల్సినవి. రొయ్యలు ఉన్నాయి, సాల్మన్ ఉంది. ఇక్కడ రెడీమేడ్ సాలెడ్స్ ఉన్నాయి. వావ్, చూసారా రెడీమేడ్. పికో హాలపినో డ్రెస్సింగ్, నైస్. టైమ్ సాలడ్, సాఫ్రన్, వియత్నమీస్ సాలడ్, ఎగ్ ప్లాంట్, శాండ్విచెస్ అన్నీ ఉన్నాయి. సో ఏదో చూద్దాం, ఏదో ఒకటి తినాలి కదా, ట్రై చేద్దాం ఏదో ఒకటి. సో పొద్దున్నే నా బ్రేక్ఫాస్ట్ బ్రాక్లీ, లీచీ ఫ్రూటు, దానిమ్మలు, కొంచెం కర్బూజా, క్యాంటలూపు, పైనాపిల్,
ప్రాన్స్ సాలన్, ఇది నా బ్రేక్ఫాస్ట్. బాగుందా? సో వెళ్ళిపోతాము మళ్ళీ. నేను ఇప్పటికీ అట్లీస్ట్ 1000 టైమ్స్ ఎక్కుంటాను, కానీ ప్రతిసారి ప్లేన్లోకి వెళ్తే అదొక ఎక్సైట్మెంట్. ఎందుకంటే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 1-2-1 1-2-1 కన్ఫిగరేషన్ ఈ ప్లేన్లోని, ఈ బోయింగ్ 777లోని. ఓకే, మన సీట్ నెంబర్ 4 వచ్చేసాం. చూడడానికి క్యాబిన్ నీట్గా ఉంది. చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో. హోప్ఫుల్లీ ఇట్స్ గుడ్. ఇదిగోండి మన కటార్ దోహాలోని ఇది ఒక ముస్లిం మ్యూజియం అన్నమాట, ఒక కటారీ మ్యూజియం. ఇది చూడండి, ఒక లేడీ బుర్కా వేసుకున్నట్టు 2 కళ్ళు కనిపిస్తున్నాయి బయట, అది మాట. సో ఇది మన క్యూ స్వీట్ కాదు, ఇదో వేరే ఫ్లైట్ వచ్చింది మన దగ్గర. ఇవ్వండి ఒక పిల్లో, బ్లాంకెట్, తర్వాత వాటర్ బాటిల్, ట్రావెల్ కిట్, ఇదేంటంటే సాక్స్, కంఫర్టబుల్ సాక్స్ వేసుకోవడానికి. కిట్ ఏమి ఇచ్చేటట్లేరు. సో బేసిక్గా మెన్యూ చూద్దాం, మెన్యూ చూపిస్తాను మీకు డీటెయిల్గా. ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకోవడానికి. తర్వాత ఇదిగోండి, ఇది ఒక రీడింగ్ ల్యాంప్, 1 2 3 సెట్టింగ్లు, ఒక మంచి బ్లాంకెట్ కటార్ ఎయిర్వేస్ది. మెన్యూలో ఏముంది చూద్దాం. షాంపెయిన్ తాగడమే ఇంకా. సో 2 రకాల షాంపెయిన్, వింటేజ్ షాంపెయిన్, షార్డోనే, వైట్ వైన్, రెడ్ వైన్, రకరకాల వైన్లు ఉన్నాయి మెన్యూలో. అబ్బా, ఒక చేతితో రికార్డ్ చేయడం చాలా కష్టం. తర్వాత ఇది ఓన్లీ వైన్ మెన్యూ, ఇది రెగ్యులర్ ఫుడ్ మెన్యూ. చూద్దాం ఏముందో. ఇప్పుడే అనుకున్నా ఇంకా సూప్ తాగలేదు అని, సూప్ ఆఫ్ ది డే చూద్దాం ఏముందో. ఎపిటైజరు, మెయిన్ టిక్కా మసాలా, సామన్, మలై పనీర్, డెజర్ట్స్, బెవరేజెస్, మాక్టైల్, ఐస్ టీ. అబ్బా, ఐస్ టీ వెరీ గుడ్. చాయ్ లాటే ఉంది, ఐస్ చాయ్ లాటే ట్రై చేద్దాం. కడక్ చాయ్ కూడా ఉంది, వెరీ నైస్, బాగుంది మెన్యూ. సో మొత్తం మెన్యూ చూస్తాం. ఇదే కాకుండా ఇదిగోండి ఒక యూఎస్బి, మామూలు అవుట్లెట్ కాకుండా యూఎస్బి కూడా ఉంది. ఆ తర్వాత రిమోట్, అంటే అక్కడ డైరెక్ట్గా టచ్ స్క్రీను ప్లస్ రిమోటు, స్పేసు. తర్వాత ఇది స్టోరేజ్ మాట. ఇందులో ఏమైనా పెట్టామంటే వెళ్ళినప్పుడు మర్చిపోతాం. నాకు ఎప్పుడు ఏదో ఒకటి వదిలేస్తుంటా, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. కాబట్టి అందులో ఏమీ పెట్టదలుచుకోలేదు. ఆ తర్వాత ఇదిగోండి కటార్ ఎయిర్వేస్ హెడ్ ఫోన్స్. ఆ తర్వాత ఇది ఉంది కదా, ఇది పైకి కిందకి అవుతుంది, అంటే కంఫర్టబుల్గా మనం కూర్చున్నప్పుడు అది చేయి పెట్టుకోవడానికి. సో ఇది ఇదైతే రావట్లేదు. మామూలుగా టేబుల్ అయితే వస్తే చాలా పెద్దది, బాగుంటుంది యాక్చువల్లీ, ఫుల్ లెంత్. కాకపోతే ఇప్పుడు అదే కాకుండా ఇక్కడ మళ్ళీ స్పేస్ ఉంది, అది మనం ఇంకా టేక్ ఆఫ్ చేయలేదు కాబట్టి లాక్ చేసేసారు. ఎందుకంటే మొత్తం ఇవి సీట్ కన్ఫిగరేషన్స్ మాట, రకరకాల ఐకాన్స్ ఉన్నాయి కదా. సో బేసిక్గా లాంచ్ చైర్ కావాలంటే లాంచ్ చైర్, పూర్తిగా రిలాక్సేషన్ కావాలంటే రిలాక్సేషను, లేకపోతే పూర్తిగా బెడ్ అయిపోవాలంటే పూర్తిగా బెడ్ అయిపోవచ్చు. అంతేకాకుండా మసాజ్ కూడా ఉంది, మసాజ్ ఆప్షన్ 2 రకాలు అన్నమాట. సో చూసారు కదా మొత్తం సెట్టింగ్, ఇది కన్వీనియంట్. మన సీట్ నెంబర్ 4K. మళ్ళీ కొత్త ప్లేన్స్లోని ఆ షట్టర్స్ ఇవ్వట్లేదు, జస్ట్ ఆ బటన్ మాట లైట్ చేయడానికి, డార్క్ చేయడానికి. సో ఇది క్యాబిన్. అట్మాస్ఫియర్ బాగుంది, సర్వీస్ బాగుంది. కాకపోతే కతార్ ఎయిర్వేస్లోని క్యూ స్వీట్ అని ఉంటుంది, అదైతే ఫుల్గా ప్రైవేట్ రూము, మనం డోర్ కూడా వేసేసుకోవచ్చు. కానీ దీనికైతే ప్రైవేట్ రూమ్ లాగా లేదు. మళ్ళీ ఇది టేక్ ఆఫ్ అవ్వలేదు కాబట్టి లాక్ చేసింది. అది మన కటార్ ఎయిర్వేస్ మొత్తానికి వచ్చాం ఫస్ట్ టైం కటార్ ఎయిర్లైన్స్లో. ఎన్నో ఎయిర్లైన్స్ ట్రై చేసాం, కటార్ ఎప్పుడు ట్రై చేయలేదని సరేలే కటార్ బుక్ చేశాను దోహా ఎయిర్పోర్ట్ నుంచి. దోహా ఎయిర్పోర్ట్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్లో అయితే ఎప్పుడు టేక్ ఆఫ్ అయిపోతుందా, లేకపోతే ఫుడ్ ఇచ్చేస్తే తినేసి పడుకుని పోదామా అని ఉంటుంది. నాకైతే చాలా నిద్ర వచ్చేస్తుంది. కాకపోతే కష్టపడి లేచున్నా. ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ అయింది, టేక్ ఆఫ్ అయిపోయింది కదా, అందుకని ఇదిగోండి ఇందాక ఓపెన్ అవ్వలేదు కదా, లాక్ చేసి ఉంది అది. ఇదిగోండి ఎంత స్పేస్, నైస్, బాగుంది. సో ఆల్ సెట్ టు గో. ఇంత స్పేస్ ఉంది చూడండి, వెరీ కంఫర్టబుల్, ఒక చిన్న ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ అన్నమాట, వెరీ నైస్. మొన్న ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడు అయితే అబ్బా ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్కి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం.
ఇది షార్ట్ ఫ్లైట్, అంత లెందీ ఫ్లైట్ కాదు కాబట్టి హాలీవుడ్, అరబిక్, బాలీవుడ్లో ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి సినిమాలు. ఏదో ఒక సినిమా చూస్తూ తిన్నప్పుడు చూసేసి పడుకుని పోవచ్చు అని. చూద్దాం ఏం సెలెక్ట్ చేసుకుందాము. వెళ్దాం. పెద్ద ఎక్కువ లేదు ఆప్షన్, ఎమిరేట్స్లో ఉన్నట్టు, కాకపోతే ఏం లేవుందో చూద్దాం. సో లాంగ్వేజ్ ఆప్షన్స్ అయితే ఇంగ్లీష్, ఫ్రెంచ్, చూడండి ఇన్ని లాంగ్వేజెస్, మలేసియన్ కూడా ఉన్నాయి, స్పానిష్, అన్ని రకాలు. ఏంటో విత్తల్ వడి చూద్దామా, ఏది చూడాలో కూడా అర్థం కావట్లే. చూసారా బాధలు, చిన్న బాధలు ప్లేన్లో. ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటానులే. ఈ సినిమా చూస్తున్నా పచ్చీస్ అంట, ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? ఇవాళ పింక్ షాంపెయిన్ తీసుకున్నా, స్పెషల్ షాంపెయిన్, పింక్ షాంపెయిన్. ఇక్కడేమో నట్స్ ఇచ్చారు. ఇదిగోండి పచ్చీస్ అనే తెలుగు సినిమా చూస్తున్నాం అన్నమాట. తెలుగు సినిమా పచ్చీస్, పింక్ ఇదేదో వెరైటీ పింక్ షాంపెయిన్ అంట. సో మీకు చాలాసార్లు ప్రతిసారి చెప్తా కదా, నేను అస్సలు ఆల్కహాల్ తాగను, కానీ ప్లేన్లోని ఓన్లీ ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్లో వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకో షాంపెయిన్ తాగాలనిపిస్తుంది. ఇదిగోండి ఎఫర్సెంట్ బాగా వస్తుంది. ఇది ఎపిటైజర్ ప్లేట్ అయితే ఇచ్చారు. ఎపిటైజర్ ప్లేట్లోని యూజువల్గా లాబ్స్టర్ అయితే ఎవరో, ఎందుకండి లాబ్స్టర్ టెయిల్. లాబ్స్టర్ని ఏమంటారు తెలుగులో చెప్పండి, కింద పెట్టండి. పీతలు కాదు, ఏమంటారు కింద కామెంట్లో పెట్టండి. ఇదిగోండి మొత్తం ఇది క్రాబ్ మీట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక టొమాటో, ఆ తర్వాత లాబ్స్టర్ టెయిల్ అయితే హోల్ టెయిల్ ఇచ్చారు. తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ షేకరు చూరా, ఒకటి సాల్ట్, ఒకటి పెప్పర్ మిల్ అంటారు దీన్ని, గ్రైండర్ లాగా. సో క్యాబిన్ యాంబియన్స్ అయితే సూపర్గా ఉంది. చూసారు కదా ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. 3 types of bread, which I'm not a fan of. Lot of butter. నా కోసం స్పెషల్ మాక్టైల్ చేసింది. ఏంటంటే పైనాపిల్ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, లెమన్ జ్యూసు, కొంచెం సోడా, తర్వాత సాల్ట్, పెప్పరు, హాట్ సాస్ అంట. భలే ఉంది ఈ మాక్టైల్ మాత్రం, చాలా టేస్టీ ఉంది. అబ్బా అసలు ఆగట్లేదురా బాబు, అలా తీసుకొస్తూనే ఉన్నారు. ఇది ల్యాంబ్, మంచి ల్యాంబ్, రైస్, బ్రాకలీ. చూడండి ఎలా ఉందో, బ్రాకలీ వెజిటబుల్, తర్వాత అందులోని రైస్ ఒక పులావ్ లాగా మిక్స్ చేసి ఉంది. తర్వాత మంచి చాలా టేస్టీగా ఉంది ల్యాంబ్. ఇది మెయిన్ కోర్స్ లాగా. ఏదో తినాలి కదా, తినేసి పడుకుందామని ట్రై చేస్తున్నా, కానీ అసలు నాన్ స్టాప్ అలా తీసుకొస్తూనే ఉన్నారు. ఇదిగోండి సెట్టింగ్ ఇంకా అయిపోయింది, ఓపిక లేదు, కళ్ళు పడిపోతున్నాయి. ఇది బెడ్ సెట్టింగ్ పెట్టేస్తున్నా. ఈ కంఫర్టర్ కూడా చాలా బాగుంది, థిక్గా. దాన్ని ఏమంటారు, డౌన్ కంఫర్టర్ అంటారు, డౌన్ ఫెదర్ అని. అది మంచి కాటన్ డౌన్ ఫెదర్, చాలా వామ్ ఉంటుంది. సో ఇంకైతే నాకు ఇంకా తట్టుకోలేను, పడుకోకపోతే అయిపోతుంది నా పని. రాత్రంతా లేచి ఉన్నా కదా, అందుకని ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఇది ఒక అడ్వాంటేజ్, ఇది ఒక కొన్ని డిసడ్వాంటేజ్. కాకపోతే ఫ్లాట్ బెడ్ చేసేసే కాబట్టి మీకు బయట చెప్తున్నా కదా, క్యూ స్వీట్కి అయితే సెపరేట్గా డోర్ ఉంటుంది. దీనికి కొంచెం ప్రైవసీ లేదు, ఆ ప్రైవసీ ఉండుంటే ఇంకా బాగుండేది. బట్ ఇట్స్ ఓకే, అంటే లేకపోయినా పర్లేదు కదా, అట్లీస్ట్ పడుకుని పోవచ్చు అని. కానీ ఎప్పుడైనా సరే ఆ డోర్ ఉంటే మాత్రం మనకి అబ్సల్యూట్ ప్రైవసీ వస్తుంది అన్నమాట. కొంచెం లైట్ ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఈ లెడ్రష్ స్విస్ చాక్లెట్ లోపల ఏముంది చూద్దాం. 2 రకాలు ఉన్నాయి, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్. ఓకే గైస్, వచ్చేసాము దోహా, ఖతార్. చూసారా మొత్తం కార్నిష్ అయితే కనిపిస్తున్నాయి మీకు, స్కై స్క్రేపర్స్ అంతాను. సో ఆల్మోస్ట్ 5 AM అయింది. మొత్తానికి దోహా అయితే రీచ్ అయిపోయాం. వెరీ వెరీ గుడ్. కొంచెం స్లీప్ అయితే అయింది, పూర్తిగా రెస్ట్ అవ్వలేదు, కానీ కొంచెం ఎనర్జీ మళ్ళీ వచ్చేసింది. వచ్చేసాం గైస్ దోహా అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో ఆల్మోస్ట్ 1 గంట పట్టింది, ఎందుకో డిలే అయింది వచ్చేసరికి. ఈలోగా సన్ రైజ్ అయిపోయింది అన్నమాట. ఇదిగోండి దోహా ఎయిర్పోర్ట్, చాలా మేజర్ కనెక్షన్ మిడిల్ ఈస్ట్లోని, బాగుంది ఎయిర్పోర్టు. ఇదిగోండి యాజ్ ఆల్వేస్ అన్ని రకాల బ్రాండ్ నేమ్స్, డియోరు, గూచి, యూ నేమ్ ఇట్. ఫ్యూ మినిట్స్ వేడి ఉంది బయట, లోపలికి వెళ్ళిపోతే అఫ్కోర్స్ ఎయిర్ కండిషన్. వెళ్ళిపోతున్నాం ఖతార్. ఓకే, సో యూజువల్గా మనం ఖతార్ ఎయిర్లైన్స్లో వచ్చి ఓన్లీ ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ ఇవాళ మనం ఖతార్ దేశంలోకి వెళ్ళిపోతున్నాం. లాస్ట్ నిజంగా ఖతార్లో టైం స్పెండ్ చేసింది 10 ఏళ్ళు దాటిపోయింది. నా కౌంట్లో కూడా ఎంతో అండర్ 100, less than 100లో ఉంటుంది ఖతార్.
ఫస్ట్ ట్రిప్లో ఫస్ట్ వరల్డ్ ట్రిప్లో. సో ఇప్పుడు టాప్ 10లో ఉంది. టాప్ 20లో ఉంటుందేమో. వరల్డ్ టూర్ స్టార్ట్ చేసి రెండోది చాలా రోజులైంది కాబట్టి. సో ఇదిగోండి బ్యాగేజ్ క్లెయిమ్ తీసుకొని నేనైతే 1 వే టికెట్ తీసుకున్నా. ఇమ్మిగ్రేషన్లో నాకు చంపుతాడు రిటర్న్ టికెట్ ఏదని. యూజువల్గా నా పాస్పోర్ట్కి నో ప్రాబ్లము, కానీ వాడు అడిగితే అప్పటికప్పుడు టికెట్ కొనుక్కోవాలి. చూద్దాం, చెప్తాను 2 రోజులు 3 రోజులని, ఐడియా లేదని. వెళ్దాం. అది ఎందుకు ఫేమస్ కూడా నాకు తెలియదు. ఆ పెద్ద బేర్ ఫేమస్ ఎందుకో తెలియదు. సరే చూద్దాం. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా, అప్పుడు చూపిస్తాను మీకు అది. ఎందుకంటే అది సెంటర్లో ఉంది అన్ని టెర్మినల్స్కి మధ్యలో. మనమేమో బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి మీకు చూపించడం అవుతుంది. తర్వాత చూపిస్తాం రిటర్న్ వెళ్ళినప్పుడు. చూడండి క్యాస్కేడ్స్. సో ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ అయింది కదా, వరల్డ్ కప్ అవడం వల్ల బాగా ఇంప్రూవ్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే వరల్డ్ ఈవెంట్ జరిగింది కదా, సో అందుకని నాకు అప్పుడు ఫీఫా అప్పుడు ఛాన్స్ దొరకలేదు రావడానికి. సో అందుకని ఎక్సైటెడ్ అనమాట. ఎలా ఉంది ఇంప్రూవ్మెంట్స్ ఏంటి చూద్దాం. న్యూయార్క్ మించిందా, న్యూయార్క్ ఎలా ఉంటుంది. సో అదిగోండి ఖతార్లోని బయటకు వచ్చేసాను. సో మెట్రో తీసుకొని వెళ్దామని. మీకు తెలుసు కదా, నేను యూజువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని పరిశోధిస్తాను అన్నమాట ఎలాగా ఏంటి అని. నా బ్యాగ్స్ ఉన్నాయి, ట్యాక్సీలో వెళ్ళిపోవచ్చు ఈజీగా. కాకపోతే మెట్రో తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతే బతికించేస్తాం కదా, మెట్రోలోని మొత్తం దోహా చూద్దామని. దోహా 10 ఏళ్ళు దాటిపోయింది. దోహాలో అప్పుడు మెట్రో లేదు నేను వచ్చినప్పుడు లాస్ట్ టైము. సో దుబాయ్ అంటే ఎన్నోసార్లు ఎక్కాం కాబట్టి అది వేరే. సో ఎక్స్ప్లోర్ చేద్దాం మెట్రో. ఎందుకంటే అక్కడ మెట్రో సింబల్ ఉంది, అది తీసుకొని వెళ్ళిపోదాం ఫస్ట్. సో ఎయిర్పోర్ట్ నుంచి మెట్రోకి కనెక్షన్ ఉంది, చూసారు కదా డైరెక్ట్గా. సో ఎయిర్పోర్ట్ రోడ్, ట్యాక్సీ రోడ్ మీద నుంచి వెళ్తున్నాం. దాన్ని దోలంటారో ఏమంటారో నాకు తెలియదు. ట్యాక్సీలో వెళ్ళిపోయి హోటల్లో పడుకోకుండా ఇలాంటివన్నీ చేస్తుంటాం మనం. ట్రావెలర్ నాకు తప్పదు ఇవన్నీ. సో చూద్దాం. ఖతార్ మెట్రో ఇప్పుడు ఎక్కలేదు. మళ్ళీ హోటల్కి వెళ్ళాక నేను ఎక్కడని నాకు తెలుసు. నేను ఉంటుంది కార్నిష్లో కాబట్టి అక్కడే అన్ని నడక దగ్గరే. సో ఇలా అయితే హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసినట్టు అయిపోతుంది, మెట్రో ఎక్కేసినట్టు అయిపోతుంది, అన్ని పనులు అయిపోతుంది. అది బయటికి రాగానే ఎంత వేడిగా ఉందో. ఎడార్లో ఉన్నాం కదా. సో మెట్రో క్రాస్ చేద్దాం. సో టెర్మినల్ నుంచి ఎదురుగానే మెట్రో లోపలికి. వామ్మో ఏం వేడిరా నాయన. ఖతార్ మామూలు మనుషులకు కాదు ఇది. థ్యాంక్ గాడ్ మనకి ఇక్కడ జాబ్ ముందు అనుకున్నాను ఖతార్లో జాబ్ ఇస్తే తీసుకోవచ్చని. ఇప్పుడు వద్దురా బాబు నాకు ఖతార్లో జాబ్. మిడిల్ ఈస్ట్ ఎక్కడైనా పని చేయాలంటే మేబీ దుబాయ్, అబుదాబి, అవి కూడా వేడే. దుబాయ్, అబుదాబి అంటే ఉన్న వాటిలో అన్నింటిలోని చాలా లైవ్లీ ఉన్న ప్లేసెస్ అన్నీ మిడిల్ ఈస్ట్లో. బహ్రెయిన్ కూడా బోరింగే నా ఉద్దేశం చెప్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓకే. నా ఉద్దేశంలో బహ్రెయిన్ బోరింగ్. కువైట్ రిలేటివ్లీ ఓకే. సౌదీ అరేబియా గుడ్, ఎందుకంటే చాలా ప్లేస్లు ఉన్నాయి, వెళ్ళొచ్చు. కాబా వెళ్ళొచ్చు, చాలా ప్లేస్లు ఉన్నాయి సౌదీ అరేబియాలో చూడడానికి. దమామ్ వెళ్ళొచ్చు, మక్కా వెళ్ళొచ్చు, మదీనా వెళ్ళొచ్చు, జద్దా వెళ్ళొచ్చు, రియాద్ వెళ్ళొచ్చు. అలాగా ఇది మాత్రం ఎంత రిచెస్ట్ దేనికి మళ్ళీ నా ఒపీనియన్ మాత్రం. ఓకేనా? ఎవరో చెప్పారు దుబాయ్లో వచ్చిన శాలరీలు కూడా రావండి ఖతార్లో అని. దుబాయ్లోనే బెటర్ శాలరీలను కూడా చెప్పారు. నేను చాలామంది వర్కర్స్తో మాట్లాడాను. సో ఎనీవేస్ గైస్, చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా పేపర్, ప్లాస్టిక్ క్యాన్స్, ట్రాష్. సో వచ్చేసాం మెట్రోకి. సో మెట్రో ఒకసారి చూద్దాం. మనకి మొదటిసారి కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి ఏం ఐడియా లేదు. కార్నిష్, ఓకే, జదీదా. సో ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని ఎక్కడో మారాలి. తెచ్చుకో. ఒక ట్రిప్పు కేవలం 2 ఖతారీ రియాలు. ఎంత చీపో. అన్లిమిటెడ్ రైడ్స్ ఫర్ 30 days. నాకు ఎందుకు అది, ఏం చేసుకోవాలి 30 రోజులు. మనం ఉండేది 2 రోజులు 3 రోజులు నాకు ఇంకా తెలీదు. చూద్దాం. సో ఒకసారి కిందకి వెళ్ళి ఆప్షన్స్ చూసుకొని కార్డ్ అయితే తీసుకుందాం. సో ఇదిగోండి ట్రైన్ స్టేషన్. సో ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ మాట ఇది. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. 1 డే పాస్ 6 రియాల్స్ అన్నమాట. 6 రియాల్స్ అంటే ఎంతో తెలియదు కానీ. సో ఇదిగోండి 6 రియాల్, ఇది 6 రియాల్స్ ఒక రోజంతటికి. సో ఇండియా డబ్బుల్లోని కేవలం 120 రూపాయలు, అంటే $1.6 అన్నాడు. సో ఎంత 80, 120, 130. ఎంత చీప్ చూసారా. అదే కార్లో ఉంటే ఎంత ఎక్స్పెన్సివ్ అయ్యేది. మొత్తానికి ఇదిగోండి 2 రకాల పాసులు తీసుకోవచ్చు, ట్రావెల్ కార్డ్స్ తీసుకోవచ్చు 30 రోజులకి. ఇది మన మెట్రో బయటకు వచ్చేసాను. ఇదిగోండి నేషనల్ మ్యూజియం అంటే ఇది.
బయట కాలిపోతుంది. ఇది చూడండి డేట్స్ అనుకుంటా, ఖర్జూరమా ఏంటివి, ఖర్జూరంలానే ఉంది, భలే ఉంది చూడండి. సో వచ్చేసాం ఆఫీషియల్గా దోహా సెకండ్ వరల్డ్ టూర్లో ఫస్ట్ టైము ఖతార్. ఎండ కాలిపోతుంది. సో ఇక్కడ స్టోర్ కనిపిస్తే లబాన్ అంటే మజ్జిగ కొనుక్కున్నా. సో ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గరే. గల్ఫ్ బఖారీ రెస్టారెంట్ అంట, ఉజ్బెక్ కాఫే. సో అన్ని దగ్గరే నా హోటల్ ఇక్కడ ఎక్కడో బుక్ చేశాను. కార్నిష్లో కాకుండా ఒక మిడ్ రేంజ్ హోటల్ బుక్ చేశాను. సో నెక్స్ట్ రైట్. ఎండ్ అయితే కారిపోతుంది, చెమటలు కారిపోతున్నాయి. సో మజ్జిగ తాగేసి అవండి అక్కడి నుంచి దిగాను. సూపర్ మార్కెట్. సో అన్నీ కన్వీనియంట్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చూసారు కదా. సో హోటల్కి అయితే వెళ్ళిపోవాలి, ఇంకా రెస్ట్ తీసుకోవాలి. చాలా టైర్డ్, రాత్రంతా ట్రావెలింగ్. అంత ఆర్గనైజ్డ్, మొత్తం అంతా ప్లాన్డ్ ఆర్గనైజ్డ్. ఏ ఏరియాలోకి వెళ్ళినా స్ట్రీట్స్ చూడండి, చిన్న స్ట్రీట్స్ అయినా ఎంత నీట్గా ఉన్నాయి. సో దోహాలోని నెలకు $20,000 ఇస్తే అప్పుడు పని చేయొచ్చు. లేకపోతే నాకు ఎట్టి పరిస్థితులకు వచ్చే ఆస్కారమే లేదు. ఒక పెద్ద జాబు, టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ అయితే చేయొచ్చు. రెడీ అమ్మ, ఈ వేడిలోని చచ్చిపోతాం రా బాబు. ఇదిగోండి నేను బుక్ చేసిన హోటల్ $30 అంతే, 35 అనుకుంటాను. అసలు ఎక్స్పెన్సివే కాదు. సో ఇంత బాగుంటుందని నేను అనుకోలే. సో నాట్ బ్యాడా. పక్కనే మసీద్ కూడా ఉంది. హ్యాపీ ఈవినింగ్ మనుషులు అందరూ కన్వర్ట్ అవుతారు కదా మసీద్ ఉంటే. సో ఇక్కడే గ్రోసరీ ఉంది, లాండ్రీ ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. ఇదిగోండి చట్టోగ్రామ్ అంటే బంగ్లాదేశీ ఫుడ్. సో పక్కనే బంగాళీ రెస్టారెంట్ ఉంది. బంగ్లాదేశ్ ఏరియానా ఇండియా ఏరియా నాకు తెలీదు, కాకపోతే కఫే ఉంది. వెరీ నైస్, మంచి లొకేషన్ పట్టుకున్నాను ఇంటర్నెట్లో చూసి. పాకిస్తాన్ వాళ్ళు కనిపిస్తున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఇండియన్స్ కనిపిస్తున్నారు. వెరీ నైస్. ఇంకెన్ని రోజులైనా ఉండిపోవచ్చు, ఎందుకంటే హోటల్ కూడా ఎక్స్పెన్సివ్ కాదు కదా. సో అది ఓకే.